ఇది అయిపోయింది కమిషనర్ గారు. సార్ మీరున్నారు రంగారావు. హలో, ఎవడ కమిషనరా? అవును. ఎరా తాడి చెట్టు, నెలన వాటా తప్పడం తెలుసు కానీ విషయానికి వచ్చేటప్పుడు నన్ను దొప్పుతావు అంటరా? నేనేం పీకానని అడిగావు కదా, అసలు నువ్వేం పీకుతున్నావురా అంత సాల్తీ వేసుకుని? ఎవరు మాట్లాడేది? రే గొట్టంగా, నీ పోస్ట్ చూసి కానీ లేకపోతే ఎవడన్నా నీ బాండం వెళ్ళాలని అన్నాడు రెస్పెక్ట్ ఇస్తాడంటారు. నా పెళ్ళం సన్నగా ఉంటుందయ్యా. ఏంటి నీ పిల్లం సన్నగా ఉంటుందా? రంగారాజు, మన కమిషనర్ గారి పిల్లం సన్నగా ఉంటుందంట. మన కమిషనర్ పెళ్ళాం బాగుండగానే ఉంటుంది సార్, కానీ మీరు మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ గారి పెళ్ళాం సన్నగానే ఉంటుంది. అయ్యి బాబాయ్, నేను ఎం కమిషనర్ నొక్కేసానా? హలో చెప్పు. ఏమండి, ఇప్పుడు దాకా మిమ్మల్ని తిట్టింది పంజగుట్ట సిఐ గౌరీ అని డౌట్ పడుతున్నారా మీరు? థ్యాంక్స్ రంగారారు, ఆడికి మన మీద డౌట్ రాలేదు. సిగ్గులేదు? పసిబిడ్డని కాపాడలేకపోయినందుకు బాధపడాల్సింది పోయి తాగి తొందరలాడుతున్నారా? స్టేషన్కి వెళ్ళడం, చిల్లర ఖర్చులకు సంపాదించుకోవడం, రాత్రైతే మందు తాగడం, ఇది తప్పితే ఏనాడైనా బాధ్యతగా ప్రవర్తించారా? మిమ్మల్ని రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైశాలి హత్య కేసులో ముద్దాయిలుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు వైశాలిని చంపబడిన ప్రదేశంలోనే అదే విధంగా చంపబడడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇది వైశాలి తరపు మనుషులు తీసుకున్న ప్రతీకారమా లేక వేరే ఎవరైనా దుండగుల చర్య అనేది పోలీసులే తేల్చాలి. యాసిడ్ దాడి చేసి ఇద్దరు కుర్రాళ్ళని చంపింది, వైశాలి హంతకుడిని చంపింది ఒక్కడే సార్. హి ఈజ్ ద క్రిమినల్ సార్. దిస్ ఫెలో సార్, హి ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్. హౌ కుడ్ హి డు దట్? పసిపాప ఇంతకంటే ఎక్కువ బతిమాలి వస్తుంది కదా. హలో, బయట ఉన్నాను సార్, మాటను కొట్లో. వీళ్ళు చనిపోయిన విధానం, ఆ యాసిడ్ కుర్రాళ్ళు చనిపోయిన విధానం బోత్ ఆర్ జస్ట్ ద సేమ్ సార్, ఐడెంటికల్. వాళ్ళు ఎలాగైతే నేరాలు చేశారో అదే విధంగా వాళ్ళు చంపబడ్డారు. ఈ యాంగిల్లోనే ఏదైనా క్లూ దొరుకుతుందేమో నేను ఆ ఫ్యాక్టరీకి వెళ్ళాను. సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం వన్ సెకండ్. There I got a clue. మీకు తెలిసిందే కదా సార్, ఏదైనా కేసు ప్రొసీడింగ్ లో ఉండగా మనకి ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ అవుతుందని ఫోన్ స్టాప్ లో పెడతాం. జస్ట్ నార్మల్ ప్రొసీజర్ సార్. ఆ ఫ్యాక్టరీలో నేను రికార్డ్ చేసిన సౌండ్స్ ఒకరోజు నేను గౌరీకి ఫోన్ చేసినప్పుడు అతని వాయిస్ తో పాటు విన్నట్టు గుర్తు సార్ నాకు. హలో, గౌరీ ఎక్కడనో? బయట ఉన్నాను సార్. అదే ఎక్కడ? మాటను కొట్లో. మీ స్టేషన్లో 15 minutes లో కలుద్దామా? ట్రై చేస్తాను. ఓకే, ఇంకెంత టైం పడుతుందంటావు? ముదురు మాసం కదా సార్,
ఉడకడానికి టైం పడుతుంది. వండుకుని తినేసి మీకు కూడా తెస్తాను. వద్దులే. హలో, గౌరీ ఎక్కడున్నావు? బయట ఉన్నాను సార్. అదే ఎక్కడ? మాట్లాడుకుంటున్నాను. సెల్లో ఉన్న వాయిసెస్ రెడ్యూస్ చేసి అంబియన్స్ సౌండ్ ఇంక్రీజ్ చేయి. హలో, గౌరీ అదే ఎక్కడ? ఇప్పుడు నేను రికార్డ్ చేసిన ట్రాక్ మాత్రం ఒకసారి ప్లే చేయి. అండ్ నా రెండు కలిపి ప్లే చేయి. బయట ఉన్నాను సార్. మాట్లాడుకుంటున్నాను. బింగో, ఆ ఎవిడెన్సే సార్ ఆ కుర్రాలను కూడా డెఫినెట్ గా అతనే చంపాడని నాకు నమ్మకం కలిగించింది. అందులో భాగంగానే యాసిడ్ దాడిలో చనిపోయిన అమ్మాయిల ఫ్రెండ్స్ ని, వాళ్ళ పేరెంట్స్ ని అందరినీ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను సార్. సార్, ఈ కాలేజ్ ఈవెంట్స్ అన్ని మీరే కదా కవర్ చేస్తారు? అవును సార్. గ్రూప్ ఫోటో చూసి కరెక్ట్ గా చెప్పండి. ఈ అమ్మాయి ఫోటోని ఎవరైనా వచ్చి ఎన్లార్జ్ చేసి మన అడిగారా? అవును సార్. వాళ్ళ అన్నయ్య వచ్చి 10/12 8 కాపీస్ తీసుకెళ్ళాడు. హ. ఇతనేనా వాళ్ళ అన్నయ్య? ఇతను కాదు సార్. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకుని చెప్పండి. బాగా గుర్తు సార్. ఆ రోజు పూల జడ ఫోటోలు తీసి అడవిలో ఉండి ఒక గంట ఆగి రమ్మన్నా కూడా పర్వాలేదని అతను ఇక్కడే ఉండి ప్రింట్స్ అన్ని వేయించుకు తీసుకెళ్ళాడు. ఖచ్చితంగా ఇతను కాదు సార్. 100% కన్ఫర్మ్ సార్. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ చీఫ్, సార్ ఆ రోజు ఏదో పూల జడ ఫోటోలు తీస్తున్నారన్నారు. ఒకసారి ఫోటోలు చూపిస్తారా ప్లీజ్? తప్పకుండా. థ్యాంక్ యూ సార్. We guess you got something? రేయ్, సార్కి ఆ రోజు పూల జడ ఫోటోలు తీసాం కదా, అవి చూపించు. అలాగే సార్. ఈ ఫోటోనేనా? అవును సార్. రైట్ లో స్పాట్ లాగా ఉంది, దాని మీద కొంచెం జూమ్ చేస్తారా ప్లీజ్? కొంచెం క్లారిటీ ఇస్తారా? ఆ రోజు వచ్చింది ఇతనే సార్. ఇంకా సార్, మీకు తెలియకుండా మన ఏరియాలో నేను ఎప్పుడైనా దొంగతనం చేశాను సార్. పట్టుకోండి, మన దొంగే. ఎస్ సార్, ఆ గౌరీ సార్ నాకు గ్రూప్ ఫోటో ఇచ్చి అందులో ఓ అమ్మాయిది పెద్ద సైజ్ ఫోటోలు చేయించి ఆ రూములు అంటించమన్నారు సార్. అంతకుమించి నాకేం తెలియదు సార్. దాంతో కన్ఫర్మ్ సార్, వాళ్ళిద్దరిని కూడా గౌరీయే చెప్ప. సార్ మంజుని హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్. బాల ఎక్కడ? తీయనిది తీరనిది తరిగిపోని తపనైది కలల వెలుగులో మై మరచు మనసిది